అభివందనాలు మిత్రులారా అక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు గేట్లు తెరిస్తే అక్కడ వచ్చినాయి గొర్రెలు బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే వచ్చినాయి సింహాలు ఇది వాస్తవం మిత్రులారా తెలంగాణ ఇక్కడ ఉన్నది నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది అవునా కదా అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళందరేమో అక్కడ గేట్లు దోసుకొని పోతున్నారు ఇక్కడ ఒక కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మిత్రులారా ఈరోజు మరి తెలంగాణ అమరవీరులు ఎంతోమంది 1969 సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేదాకా అసువులు బాసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తూ మరి సామాజిక ఉద్యమ పితామహులు తథాగత గౌతమ బుద్ధుడి నుండి మరి ఛత్రపతి షాహూ మహారాజ్ గారు కానీ సంత్ నారాయణ గురు గారు అదేవిధంగా మరి పెరియార్ రామస్వామి గారు గారని అదేవిధంగా మరి మాన్యశ్రీ కాన్షీరామ్ గారు పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరెందరో మహనీయులను స్మరించుకుంటూ తెలంగాణ గడ్డ మీద కూడా 400 సంవత్సరాల క్రితమే ఇక్కడి ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చి పోరాటం చేసి సామ్రాజ్యాలు సృష్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కానీ పండగల సాయన్న ముదిరాజు కానీ చిట్యాల ఐలమ్మ గారు కానీ అదేవిధంగా బెల్లి లలితక్క గారు కానీ అదేవిధంగా దొడ్డి కొమరన్న గారు కానీ అదేవిధంగా వడ్డే ఓపన్న గారు కానీ అదేవిధంగా షేక్ బందగి కానీ మరెందరో మహనీయులు వాళ్ళందరికీ గొప్ప నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ భవన్లో చారిత్రాత్మకమైన సభ జరుపుకుంటున్నాం పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు కూడా ఇంత కోలాహలం మా తెలంగాణ భవన్లో చూడలేదన్నారు ఇది కేవలం తెలంగాణకే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించే సభ ఇవాళ తెలంగాణ భవన్లో జరుగుతూ ఉన్నది ఇక్కడికి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు భారత రాష్ట్ర సమితి